ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 50 days. ఏ ప్లస్ బి ఒక వర్క్ని 50 రోజుల్లో చేస్తారు. బి ప్లస్ సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 37.5 days. వైల్ సి ప్లస్ ఏ ద సేమ్ వర్క్ ఇన్ 30 daysలో కంప్లీట్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ ఈచ్ ఏబిసి ఇండివిజువల్లీ కంప్లీట్ ద వర్క్. ఏబిసి ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడిగారు. సరే ఆప్షన్స్ మనం చెక్ చేస్తే ఏబీలు ఇద్దరు కలిపి ఒక పని 50 రోజుల్లో చేస్తాడు. అంటే ఏ ఆబ్వియస్గా 50 కంటే ఎక్కువ రోజుల్లో పని చేస్తాడు. ఇక్కడ 50 కంటే తక్కువ ఇచ్చాడు, ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ 50 ఇచ్చాడు, ఇది కాదు. సో చూడగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం. ఏబి ఇద్దరు కలిపి ఒక పని 50 రోజుల్లో చేస్తారని అడిగాడు. 60 120 కాసాగు 120. అంటే ఇది ఏ అనుకుంటే ఏది 2 యూనిట్ల వరకు, బిది 1 యూనిట్, ఇద్దరు కలిపి 3 యూనిట్లు. 120/3 అంటే 40 days. కానీ మనకు లెక్కలో వచ్చింది 50 days. అంటే ఈ ఆప్షన్ కూడా కాదు. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు టైమ్ అండ్ వర్క్లో ఫండమెంటల్ ఏంటంటే ఇద్దరు కలిసి ఒక పని 50 రోజుల్లో చేసినప్పుడు ఒక్క మనిషి అనేవాడు 50 రోజుల కంటే 100% ఎక్కువే ఉండాలి. ఉంటే 50 ఉండాలి, లేకపోతే 50 కంటే ఎక్కువ ఉండాలి. 50 ఎప్పుడు అవుతుంది? బి అనే వ్యక్తి పూర్తిగా వర్క్ చేయకపోతే. కానీ ఇక్కడ బి ఎంతో కొంత వర్క్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 50 కంటే ఎక్కువ అవ్వాలి. సో అప్పుడు ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. సో ఈ ఆప్షన్లో నేను ఎలిమినేషన్ మెథడ్ ఈ ఆప్షన్ చేసిన ఇది రాలేదు కాబట్టి ఇది వస్తుంది. 75 150 కాసాక 150. సో ఏ 75 రోజుల్లో చేస్తే ఏ 1 రోజులో 2 యూనిట్లు, బి 150 రోజులు అంటే బి 1 రోజులో 1 యూనిట్, ఇద్దరు కలిపి 3 యూనిట్లు. 150/3 అంటే 50 days. సరిపోయిందా? ఏబి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఏ ప్లస్ బి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. బీసీ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఏసీ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏబిసి ఫినిష్ ద సేమ్ వర్క్? వీటి ఎల్సిఎం తీసుకోండి. వీటి ఎల్సిఎం ఎంత వస్తుంది? 90. సో ఏబీలు ఇద్దరు కలిసి 9 యూనిట్లు, బీసీలు ఇద్దరు కలిసి 6 యూనిట్లు, ఏసీలు ఇద్దరు కలిసి 5 యూనిట్లు. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ సి ఒక రోజులో వర్క్ ఎంత? 20 యూనిట్స్ వర్క్. సో దీన్ని 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చు కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day వరకు 10 యూనిట్స్, 90/10. సో ముగ్గురు కలిపి 9 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. దే డిడ్ దిస్ వర్క్ ఫర్ 18 days. దెన్ సి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10 days. సో 18 రోజులు ఏబీలు పనిచేశారు. ఈ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఇంకెన్ని రోజులు వర్క్ ఉంటుంది? 6 days వర్క్ ఉండిపోయింది. ఈ 6 days వర్క్ను ఆయన 10 daysలో చేశాడు. ఎవరు? సి. 6 days వర్క్ను ఆయన 10 daysలో చేస్తే 24 days వర్క్ను ఆయన ఎన్ని రోజుల్లో చేస్తాడు? 40 daysలో చేస్తాడు. అంటే సి ఆ వర్క్ను 40 daysలో చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్? సో 24 40 కాసాకు 240 వేసుకోండి. ఏబీలు ఇద్దరు కలిసి ఒక రోజులో 10 యూనిట్లు పనిచేస్తారు. సి 6 యూనిట్లు, టోటల్ 16 యూనిట్లు. 240/16. 16 1 16, 16 5 80. సో 15 days అనేది ఆన్సర్. 7 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. 7 men 12 రోజులు పని చేస్తారు. దే స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days 3 men లీవ్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బీ కంప్లీటెడ్ బై ద రిమైనింగ్ men? 7 men 12 రోజుల్లో పనిచేశారు. అంటే 7 × 12 84 men days ఇవి. 7 ఒక పనిని 12 రోజుల్లో చేస్తే ఒక మనిషి ఇన్ని రోజుల్లో చేయగలడు ఆ పని. ఇద్దరు ఒక పనిని 1 రోజులో చేశారనుకోండి, ఒక్కడు అదే పని 2 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు ఒక పనిని 20 రోజుల్లో చేశారనుకోండి, ఒకడు 40 రోజుల్లో చేస్తాడు. 7 12 రోజుల్లో పని చేసినాడు, ఒకడు ఇన్ని రోజుల్లో పని చేస్తాడు 84 days. సో 84 men days. సో వాళ్ళందరూ కలిసి 5 days పనిచేశారు. ఎంతమంది? 7 men. అంటే 35 men days కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 84 - 35, ఇంకా 49 men days ఉన్నాయి.
ఇప్పుడు ఆఫ్టర్ 5 days 3 men లీవ్. ఇప్పుడు ముగ్గురు మెన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంతమంది ఉంటారు? 7లో 3 పోతే ఇంకా 4 men ఉంటారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బీ కంప్లీటెడ్ బై ద రిమైనింగ్ మెన్? సో ఇంకా 4 ఉంటారు. సో రిమైనింగ్ వర్క్ 4 men days బై 4 ఇన్ని డేస్ పడుతుందండి. 12 men కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 16 days. 12 men ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. 32 women కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. 32 women కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. 8 men and 8 women. 8 men and 8 women together worked for 12 days. After which the women dropped and 8 men joined. వీళ్ళిద్దరూ 12 రోజులు పనిచేశారు. ఆఫ్టర్ విచ్ ద ఉమెన్ డ్రాప్డ్. ఈ ఉమెన్ డ్రాప్ అయిపోయారు. ఈ ఉమెన్ డ్రాప్ అయిపోయి వీరి ప్లేస్లో 8 men జాయిన్ అయ్యారు. అండ్ రిమైనింగ్ 8 men + 8 men 16 men. ఈ 16 men ఈ రిమైనింగ్ వర్క్ని ఈ 16 men ఎన్ని రోజుల్లో పూర్తి చేశారని అడిగాడు. 12 16 జార్ 12 × 16 అంటే 192 men days. 32 × 12 384 women days. అంటే 12 men × 16 ఈక్వల్స్ టు 32 women × 12. అంతే కదా. ఇక్కడ ఈ 12కి ఈ 12 ఈ 16కి 16 అంటే 1 man = 2 women. యాక్చువల్గా ఇది అవసరం లేదండి, ఇది కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఒక మ్యాన్ = 2 women. 2 women పనిచేసే పని ఒక మ్యాన్ చేస్తాడు. సో ఇక్కడ 8 men 8 women. ఇక్కడ 8 women అంటే 4 men అని అర్థం కదా. సో 12 men 12 డేస్లో వర్క్ చేస్తారు. అంటే 12 men 12 డేస్లో వర్క్ చేస్తారు. ఇక్కడ 16 days వర్క్ అంటే 12 days అంటే 75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెంత ఉంది? 25% వర్క్ మాత్రమే ఉంది. ఈ 25% వర్క్ని 16 men ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 12 men 16 daysలో 1 యూనిట్ వర్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 16 men ఇన్ హౌ మెనీ డేస్ ఎంత వరకు? 25% వర్క్ అంటే 1/4 అంతే. ఈ 4 పైకి వెళ్తుంది అంటే ఇంటూ 4 అవుతుంది. సో ఈ 16కి 16 పోతుంది. 4 1 4 3 D = 3 days. 12 men ఒక పనిని 16 రోజుల్లో చేస్తారు. 32 men సేమ్ పనిని 12 daysలో చేస్తారు. అంటే ఇక్కడ మనం మెన్కి ఉమెన్కి మధ్యన వర్క్ ఎఫిషియన్సీని మనం కడతాం. ఇక్కడ టోటల్గా ఇన్ని మెన్ డేస్ ఈక్వల్స్ టు ఇన్ని ఉమెన్ డేస్. అంటే 1 man = 2 women. అంటే 2 women చేసే పనిని ఒక మ్యాన్ చేస్తాడు. 8 men 8 women 12 days పని చేశారు. 8 women అంటే 4 men. సో 12 women 12 daysలో పనిచేశారు. 12 women 16 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే 12 daysలో 75% వర్క్ అవుతుంది. ఇంకెంత? 25% వర్క్ ఉండిపోయింది. ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే, ఉదాహరణకి ఏదైనా ఒక పని కొంతమంది వ్యక్తులు, ఇక్కడ పర్సన్స్ M అనుకోండి, వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ D అనుకోండి, వాళ్ళు చేసే వర్క్ W అనుకోండి. ఇది = M1D1/W1. ఇది ఎప్పుడు ఇది సమానంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి M1D1/W. M1D1 12 × 16 టోటల్ వర్క్ ఎంత? 1 యూనిట్. సో 12 × 16/1 యూనిట్. 1 యూనిట్ పని ఇన్ని మెన్ డేస్లో వర్క్ కంప్లీట్ అయింది. అదేవిధంగా దీంట్లో 1/4 వరకు ఇక్కడ కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ఆబ్వియస్గా దీంట్లో 1/4 ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఈక్వల్ రేషియోస్ ఇవన్నీ. సో ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ మెన్ ఎంతమంది? 16 మంది ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్గా వర్కింగ్ డేస్ అనేది తగ్గాలి. వర్కింగ్ డేస్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 3 వస్తే ఈ 4 పైకి వెళ్తే టోటల్గా 12 అవుతుంది. 12 × 16 12 × 16. సో ఈ ఫార్ములా M1D1/W1 = M2D2/W2. ఈ ఫార్ములా మనం ఉపయోగిస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఏ గ్రూప్ ఆఫ్ మెన్ డిసైడ్ టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. బట్ 5 of them రిమైన్డ్ ఆబ్సెంట్. ఈ గ్రూప్ ఆఫ్ మెన్ అంటే X అనుకోండి, వాళ్ళు ఎన్ని రోజులు? 10 daysలో చేశారు. బట్ 5 of them రిమైన్డ్ ఆబ్సెంట్. ఇఫ్ ద రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్
12 days, x minus 5. If the rest of the group completed the work in 12 days, 12 రోజుల్లో పూర్తి చేశారు. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మెన్. ఫైండ్ ద అంటే ఇక్కడ మన మెన్ డేసే కదా, 10x ఈక్వల్స్ టు x minus 5 into 12. 10x equals to 12x minus 60. 2x equals to 60. X equals to 30. So originally 30 men. 16 men can complete a work in 24 days. 16 men, 24 days. 24 women. 24 women can complete the same work in 32 days. 16 men and 16 women. 16 men and 16 women worked for 12 days. 12 రోజులు పనిచేశారు. After which women dropped. How many more men are to be taken to complete the remaining work? ఇక్కడ కూడా అంతే, మనం వర్క్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. 16 men into 24 ఈక్వల్స్ టు 24 women into 32. 1 man is equal to 2 women. ఇక్కడ 16 men 16 women వచ్చింది. వీళ్ళు 12 రోజులు పనిచేశారు. 16 men ప్లస్ 16 women అంటే 8 men. అంటే టోటల్గా 24 men 12 days వర్క్ చేశారు. సో ఇక్కడ టోటల్ మ్యాన్ డేస్ అంతా 16 into 24 టోటల్ మ్యాన్ డేస్ మైనస్ ఇలా ఎంతమంది పని చేశారు మ్యాన్ డేస్ కంప్లీట్ అయ్యి 24 into 12. సో ఇక్కడ 24 కామన్ తీస్తే 16 minus 12 to 24 into 4. ఇంక ఇన్ని మ్యాన్ డేస్ కంప్లీట్ చేయాలి. 24 into 4 మ్యాన్ డేస్ని హౌ మెనీ మోర్ డేస్ ఆర్ టు బి టేకన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఆఫ్టర్ విచ్ ఉమెన్ డ్రాప్ అయిపోయారు అంటే 16 men మాత్రమే ఉంటారు. అంటే 16 men ప్లస్ సమ్ ఎక్స్ మెన్ యాడ్ చేయాలనుకోండి. ఇలాంటి 2 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. 48 ఈజ్ ఈక్వల్ టు 16 men ప్లస్ ఎక్స్ 32 మెన్ను మనం యాడ్ చేయాలి. 8 boys and 12 girls together can finish a project work in 15 days. 8 boys plus 12 girls ఈ పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇఫ్ ఇట్ టేక్స్ 50 days ఫర్ 1 boy alone టు ఫినిష్ ద సేమ్ వర్క్. ఒక బాయ్కి అయితే సేమ్ వర్క్కి 50 రోజులు పడుతుంది. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 1 girl టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఉదాహరణకి ఒక బాయ్ ఒక రోజుకు 1 యూనిట్ వర్క్ చేశాడు అనుకుందాం. సో 50 రోజులు 50 యూనిట్స్. సో వర్క్ 50 యూనిట్లు అనుకుందాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్. ఇప్పుడు 8 బాయ్స్ అంటే 8 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఎన్ని రోజులు చేశారు 5 days. సో బాయ్ అనేవాడు 40 యూనిట్స్ వర్క్ చేసేసాడు. ఇంకా రిమైనింగ్ 10 యూనిట్స్ వర్క్. 10 యూనిట్స్ వర్క్ని 12 girls చేశారు. ఎన్ని రోజులు 5 days చేశారు. 12 girls 5 days 10 యూనిట్స్ అంటే ఒక డేకి 2 యూనిట్లు చేశారు. ఒక డేకి 2 యూనిట్లు 12 మంది చేశారు. సో ఒక గర్ల్ ఒక రోజుకి 2/12 అంటే 1/6 యూనిట్స్ వర్క్ ఒక గర్ల్ చేశారు. సో టోటల్ గర్ల్స్ ఇన్ హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ 1 girl. ఒక గర్ల్ ఒక రోజులో 1/6 పని చేసింది. సో టోటల్ 50/1/6 అంటే 300 days పడుతుంది. 8 boys plus 12 girls can complete a work in 5 days. 1 boy alone can complete the same work in 50 days. Work is 50 units. So B will complete 1 unit in 1 day. Okay. So 8 B's 8 మంది బాయ్స్ 8 యూనిట్ వర్క్ చేస్తారు ఒక రోజులో. బట్ 5 రోజులు 40 యూనిట్స్. సో ఇంకెన్ని యూనిట్స్ ఉన్నాయి 10 యూనిట్స్ వర్క్ ఉంది. ఎంతమంది గర్ల్స్ చేశారు 12 మంది చేశారు. ఎన్ని రోజుల్లో చేశారు 5 daysలో చేశారు. 5 daysలో 10 యూనిట్స్ అంటే ఒక రోజులో 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ను 12 మంది చేశారు. అంటే ఒక గర్ల్ ఒక రోజులో 1/6 యూనిట్ చేసింది. సో 50/1/6 అంటే 300 యూనిట్స్. 300 days. A certain number of men can complete a task in 50 days. If there are 5 men more, then it can be finished in 10 days less. How many men are there? A certain number of men, X అనుకుందాం, can complete a task in 50 days. 50 days. If there are 5 men more, X plus 5, then it can be finished in 10 days less. 10 days less అంటే 40 days. How many men are there? ఎంతమంది మెన్ ఉన్నారని అడిగాడు. 5x is equal to 4x plus 20.
x equals to 20. 25 women can complete a task in 60 days. After how many days from the start of the task should 5 more women join them so that the task is completed in 55 days? 25 women can complete a work in 60 days. After how many days from the start of the task? సో ఇక్కడ పని చేసాం, ఇక్కడ నుంచి 5 more women join them so that the task is completed in 55 days. సో ఇక్కడ నుండి 55 డేస్లో ఈ వర్క్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎంతమంది? 30 మంది పనిచేశారు. ఎన్ని రోజుల తర్వాత ఈ 5గురిని యాడ్ చేశారని అడిగాడు మనకి. సో టోటల్గా ఉమెన్ డేస్ ఎన్ని? 25 × 60. ఇక్కడ ఉమెన్ డేస్ ఎన్ని? 30 × 55. దీని నుంచి తీసేస్తే 25 × 60 మైనస్ 30 × 55. సో 30 కామన్ తీసామనుకోండి, 50. 25 ఉమెన్ 60 డేస్ వరకు 25 × 60 ఇంత. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ టాస్క్ 55 డేస్లో పూర్తయింది. 55 డేస్. ఇది 30 ఉమెన్. ఇక్కడ వరకు 25 ఉమెన్ వర్క్ చేశారు. ఇక్కడ నుంచి 30 ఉమెన్. టోటల్ ఉమెన్ వర్కింగ్ డేస్ 25 × 60 మైనస్ ఇక్కడ వరకు 25, ఇక్కడ ఒక 25 + 5, దీన్ని 13 25 + 5 అని రాయొచ్చు. అంటే 55 × 25 అని రాయొచ్చు. 55 × 25. ఇక్కడ 25 కామన్ తీస్తే 60 - 55. సో 25 × 5. సో 25 × 5. ఈ 25 × 5 అంటే ఇందులో 30ని 25 + 5 అని రాశాను కదా. ఈ 25 మంది 25 మంది 55 రోజులు పనిచేశారు. బట్ ఈ 5గురు ఇక్కడ వచ్చింది, ఈ 25 డేస్ వర్క్ చేశారు. 25 డేస్ టోటల్ 55 డేస్. అంటే 30 డేస్ తర్వాత 5 మెంబర్స్ యాడ్ అయ్యారని అర్థం. 30 డేస్ తర్వాత 5 మెంబర్స్ యాడ్ అయ్యారు ఇక్కడ. ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైమ్. 25 women can complete a task in 60 days. 25 women can complete a task in 60 days. సో టోటల్ ఉమెన్ వర్కింగ్ డేస్ 25 × 60. సో ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత 5 ఉమెన్ యాడ్ అవ్వడం వల్ల ఆ టాస్క్ 55 రోజులు కంప్లీట్ అయిందన్నారు. అంటే 55 రోజులు 25 మంది అయితే కంపల్సరీగా వర్క్ చేశారు. సో మిగతా ఎన్ని రోజుల తర్వాత అయితే 5 మెంబర్స్ యాడ్ అయ్యారో అక్కడి నుండి ఆ టాస్క్ రిమైనింగ్ కంప్లీట్ చేశారు. సో ఈ 55 × 25 రోజులు. సో ఇంకా ఎన్ని ఉమెన్ వర్కింగ్ డేస్ ఫినిష్ చేయాలి? ఇన్ని ఉమెన్ వర్కింగ్ డేస్ ఫినిష్ చేయడానికి ఉన్నాయి. సో ఎంతమంది యాడ్ అయ్యారు? 5 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఎన్ని రోజులు పనిచేశారు? 25 రోజులు పనిచేశారు. 25 రోజులు అంటే ఈ 55 రోజుల నుంచి 25 రోజులు తీసేస్తే ఈ 30 రోజుల తర్వాత ఈ 5గురు యాడ్ అయ్యి 25 రోజులు పనిచేశారు. సో మనకు అక్కడ ఏమని అడిగాడంటే, హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద టాస్క్ షుడ్ 5 more women join them so that the task is completed in 55 days? సో ఆన్సర్ 30. "30 men can do a work in 20 days. 30 men, 20 days. After 6 days, how many people should leave this job so that the entire work is done in 26 days? సో ఈ వర్క్ 26 డేస్లో కంప్లీట్ అయింది. ఆఫ్టర్ 6 days, సో 6 days ఇంత 6 days, ఇది 20 days, ఈ టోటల్ 26 days. సో టోటల్ మెన్ డేస్ ఎన్ని? 30 × 20. హౌ మెనీ పీపుల్ షుడ్ లీవ్ ద జాబ్ సో దట్ ద ఎంటైర్ వర్క్ ఈజ్ డన్ ఇన్ 26 days? సో ఎంటైర్ వర్క్ 26 days అయ్యిందనుకుందాం. సో అసలు ఏ ఒక్క మనిషి కూడా లీవ్ అవ్వలేదు అనుకుందాం. ఏ ఒక్క మనిషి కూడా లీవ్ అవ్వకపోతే ఎన్ని రోజులు ఎక్స్ట్రా పని చేస్తారు? వీళ్ళు యాక్చువల్గా అయితే 20 రోజులే పని చేశారు. బట్ వీళ్ళు ఎక్స్ట్రా ఇదే 30 మంది 26 రోజులు పని చేస్తే ఎంత వర్క్ చేస్తారు? 30 × 26. సో 30 కామన్ తీస్తే 20 - 26. సో 30 × 6 అంటే 180 యూనిట్స్ ఎక్స్ట్రా వర్క్ చేశారు. సో 180 యూనిట్స్ ఎక్స్ట్రా వర్క్ చేశారు. ఈ 180 యూనిట్స్ ఎక్స్ట్రా వర్క్ అంటే
ఈ 180 యూనిట్స్లో 20 రోజులతో డివైడ్ చేస్తే 9 మంది వస్తుంది. అంటే ఆఫ్టర్ 6 days తర్వాత 9 మంది జాబ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. హౌ మెనీ పీపుల్ షుడ్ లీవ్ దిస్ జాబ్ సో దట్ ద ఎంటైర్ వర్క్ ఈస్ డన్ ఇన్ 26 days. అంటే 6 days తర్వాత 9 మంది కానీ బయటకు వచ్చినట్టుగా అయితే ఈ 20 రోజుల్లో 180 యూనిట్స్ అనేది వర్క్ వాళ్ళు చేయలేరు. ఈ 9 మంది నేను ముందుగా వాళ్ళు చేస్తారని ఎజ్యూమ్ చేసుకుని నేను ఇచ్చేసాను అనమాట. సో ఈ 2 ప్రాబ్లమ్స్ సేమ్ అలాంటి ప్రాబ్లమ్సే. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇది మరొకసారి చెప్తాను. 30 మంది 20 రోజులు పని చేస్తారు. సో నేను 30 మంది 26 రోజులు పని తీసుకున్నాను. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 180 యూనిట్లు వచ్చింది. ఈ 180 యూనిట్లు ఎవరు చేశారు? ఈ 6 days తర్వాత 6 days వరకు అయితే 30 మంది ఉన్నారు, ఇక్కడ 30 మంది ఉన్నారు. సో 3 hours 180 యూనిట్లు. బట్ ఇక్కడ 9 మంది తగ్గిపోయారు. ఇక్కడ నుంచి 9 మంది తగ్గారు. ఇక్కడ నుంచి 9 మంది తగ్గారంటే ఎంతమంది? 21 మందే ఉంటారు. అంటే 21 × 20 అంటే 180 ప్లస్ 420 యూనిట్లు. సో ఇది మొత్తం 600 యూనిట్స్. ఇక్కడ కూడా సరిపోయింది కదా, 30 20 600 కదా, 600 యూనిట్సే కదా. అంటే ఎన్ని రోజుల తర్వాత? అంటే నేను ముందుకే 30 × 26 తీసుకుంటే 180 యూనిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ 180 యూనిట్స్ 20 రోజులు అంటే 9 మందిని తీసేయాలి. అప్పుడే ఈక్వేషన్ సరిపోద్ది. సో ఈ లెక్కలు ఎలాగనుకుంటేనే వస్తాయి. అది ఎలాగనుకోవాలనేది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏ వేలో అనుకోవాలనేది మనకు తొందరగా మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.